సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఎన్నికల హడావిడి తరువాత పరిపాలనపై ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. అయితే జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ల నేపథ్యంలో కేబినెట్ పెట్టుకునేందుకు తెలంగాణ సర్కార్ ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మధ్యాహ్నం 3 గంటలు లేదా 6 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతోంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో 10 కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ దానిపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. మరోవైపు రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించబోతున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపైన చర్చించే అవకాశం ఉంది. జూన్ 2వ తేదీ తరువాత హైదరాబాద్లోని ఏపీకి కేటాయించిన భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. అలాగే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని అన్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందున అవసరమైన నిధుల సమీకరణకు ఆదాయ వనరులపై మంత్రివర్గం చర్చించింది. ఈ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.